ఓం గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. గణపతి 32 అవతారాల సిరీస్లో మనం ద్విజ గణపతి అద్భుత గాథను తెలుసుకుంటున్నాం. గత భాగాల్లో మూషికాసురుడి గర్వభంగం, విద్యున్మాలి కుతంత్రాలను చూశాం కదా. మరి ఈ చివరి భాగంలో వినాయకుడు ఆకాశమంత విరాట్ రూపాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది? భయంకరమైన అగ్ని రాక్షసుడైన అనలాసురుడిని స్వామి ఎలా సంహరించాడు? గరికకు అంతటి శక్తి ఎలా వచ్చింది? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన నోటి నుండి వెలువడే భయంకరమైన అగ్నిజ్వాలలతో ముల్లోకాలను దహించేవాడు. వాడు అడుగు వేస్తే అడవులు భస్మమైపోయేవి. వాడు నిశ్వాసం వదిలితే సముద్రాలు ఆవిరైపోయేవి. ఇంద్రుడి వజ్రాయుధం కానీ యముడి పాశం కానీ వాని ముందు పనిచేయలేదు. దేవతలందరూ ప్రాణభయంతో కైలాసానికి వెళ్ళి వినాయకుడిని శరణు వేడారు. దేవతల మొర ఆలకించిన గజాననుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అనలాసురుడు గర్వంతో వినాయకుడిపైకి అగ్నిపర్వతాలను విసిరాడు. అప్పుడు వినాయకుడు ఒక సామాన్య బాలుని రూపం నుండి ఆకాశమంత ఎత్తున విరాట్ రూపాన్ని ధరించాడు. ఆ రాక్షసుడు ఎంత పెద్దగా మారినా అంతకంటే భారీగా తన రూపాన్ని పెంచుకున్న గణనాథుడు ఆ అగ్ని రాక్షసుడిని పట్టుకొని అమాంతం మింగేశాడు. రాక్షసుడు కడుపులోకి వెళ్ళగానే వినాయకుడికి విపరీతమైన కడుపు మంట మొదలైంది. వినాయకుని కడుపులోని వేడిని తగ్గించడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. చంద్రుడు తన చల్లని కిరణాలను ప్రసరింపజేశాడు. వరుణదేవుడు వర్షాన్ని కురిపించాడు. శివుడు తన తల మీద ఉన్న గంగను వినాయకుడిపైకి పంపాడు. కానీ ఏది ఆ మంటను తగ్గించలేకపోయింది. చివరకు అక్కడికి 88,000 మంది మునులు అక్కడికి వచ్చి ఒక్కొక్కరు 21 గరిక పోచలను తీసుకొని వాటిని వినాయకునికి తల మీద పెట్టి తినమని ఇచ్చారు. ఆశ్చర్యంగా ఎవరూ తగ్గించలేని ఆ భయంకరమైన మంట కేవలం నా గరిక తగలగానే చల్లారిపోయింది. వినాయకుడు ఎంతో ప్రశాంతంగా సేద తీరాడు. అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు, నన్ను సంతోషపెట్టడానికి 1000 కొద్ది బంగారు పుష్పాలు అక్కర్లేదు. కేవలం 21 గరిక పోచలతో నన్ను పూజిస్తే చాలు. వారికి నేను సకల శుభాలను ప్రసాదిస్తాను అని వినాయకుడు మనకు వరం ఇచ్చాడు. గరిక అనేది చాలా సామాన్యమైన గడ్డి పరక, కానీ అది సాక్షాత్తు వినాయకుడి అంతటి దేవుడి తాపాన్ని తగ్గించింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలో ఏ వస్తువు కూడా చిన్నది కాదు. భక్తితో సమర్పించే చిన్న గరిక పరక కూడా దేవుడికి ఎంతో ఇష్టము. ఆ అగ్ని మళ్ళీ బయటకి రాకుండా ఉండడానికే పరమశివుడు ఒక సర్పమును స్వామి ఉదరానికి కట్టగా అది నాగ యజ్ఞోపవీతంగా అయ్యింది. అలాగే మూషికాసురుడిపై యుద్ధంలో విరిగిన ఆ దంతమే లోకానికి జ్ఞానాన్ని పంచే మహాభారత లేఖనిగా మారింది. ద్విజ గణపతి అంటే అజ్ఞానమనే అగ్నిని జ్ఞానమనే వినాయకుడు ఎలా అంతం చేశారో చెప్పే ఒక అద్భుత పాఠం. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు ఆ వేగాన్ని తట్టుకొని రాయగల వారు ఎవరూ లేకపోయారు. అప్పుడు గజాననుడు తన దంతాన్ని తానే విరగ్గొట్టుకొని అక్షర లక్షణాల దోషం లేకుండా ఆ మహాకావ్యాన్ని లిఖించారు. అంటే అజ్ఞాన రాక్షసుడైన మూషికాసురుడి శిక్షించడానికి వాడిన అదే దంతం లోకానికి ధర్మాన్ని బోధించే గ్రంథ రచనకు సాధనంగా మారింది. అందుకే ద్విజ గణపతిని పూజిస్తే మనలోని సృజనాత్మకత మరియు జ్ఞానం పెరుగుతాయి. వినాయకుడిని మనం లంబోదరుడు అని ఎందుకు పిలుస్తాం? లంబ అంటే పెద్దది, ఉదరం అంటే కడుపు. అనలాసురుడిని మింగిన తర్వాత ఆయన ఉదరం విశాలంగా మారింది. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఈ సమస్త బ్రహ్మాండం, అందులోని జీవరాశులు, కాలం అంతా ఆయన గర్భంలోనే ఉన్నాయి. అందుకే ఆయన సర్వేశ్వరుడు. మనలోని అశాంతిని, కష్టాలను ఆయన తన ఉదరంలో దాచుకొని మనకు ప్రశాంతతను ప్రసాదిస్తున్నాడు. ఈయన అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ అగ్నితత్వము మనలోని అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. ద్విజగణపతి అనలాసురుడిని స్వీకరించడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది.
అగ్ని దేనినైనా దహించి వేస్తుంది. అలాగే గణనాథుడు తనలోని ఆ అగ్నిశక్తితో భక్తుల మనసుల్లో ఉన్న అజ్ఞానమనే చీకట్లను, అరిషడ్వర్గాలను దహించి వేస్తాడు. మనలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మన బుద్ధిని ఆకాశమంత విశాలంగా మారుస్తాడు. ఆయన శరీరంలోని ఆ వేడి మనకు జీవన శక్తిని ఇస్తుంది. ద్విజగణపతికి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు అంటే స్వామికి అత్యంత ప్రీతి. ఉండ్రాళ్ళు పూర్ణత్వానికి సంకేతం. అంటే జ్ఞానం పరిపూర్ణమైనప్పుడు కలిగే ఆనందం అది. భక్తితో సమర్పించే ఒక ఉండ్రాళ్ళ నైవేద్యం మీ జీవితంలోని కష్టాల వేడిని చల్లార్చి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ద్విజగణపతిని కర్ణాటకలోని నాంజడ్గూడు క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ద్విజగణపతి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు కర్ణాటకలోని మైసూర్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంజడ్గూడ్ పట్టణానికి చేరుకోవాలి. ఇక్కడ ప్రసిద్ధ శ్రీకంఠేశ్వర ఆలయంలో స్వామి ద్విజగణపతి రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. రైలు మరియు బస్సు సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటకలోని నాంజడ్గూడ్ క్షేత్రంలో ద్విజగణపతిని దర్శించుకోవడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. చూశారు కదా, అజ్ఞానాన్ని మింగేసి జ్ఞానాన్ని పంచిన ఆ గజాననుడి లీలలు. ఇక్కడితో మన ద్విజగణపతి ఎపిసోడ్స్ కంప్లీట్. నెక్స్ట్ సిద్ధ గణపతి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.